పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ముచ్చటగా 3 ఏళ్ల పండగకి సిద్ధమైంది. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకల్ని సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కే. ఈసారి తెలంగాణ సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వం వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లాలోని అధికారులకు సంబంధిత నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగించారు సీఎం. వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. రైట్ సైడ్ మనం చూస్తున్న గన్ పార్క్ వద్దకు బీజేపీ నేతలు చేరుకున్నారు. అక్కడ సంబరాలకు సంబంధించి అక్కడ అలంకరణ పూర్తిగా మనం దృశ్యాల్లో చూడొచ్చు. పూర్తిగా పూలతో అలంకరించిన అద్భుతమైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అమరవీరుల స్తూపాలకు కూడా అక్కడ మంచిగా అలంకరణ చేశారు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ పండుగ జరగబోతోంది. మా ప్రతినిధి స్వేచ్ఛ ఉన్నారు అక్కడ నుంచి లైవ్ లో అందించడానికి. స్వేచ్ఛ, అక్కడ స్క్రీన్ మీద చూస్తుంటేనే చాలా కన్నుల పండుగగా జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ప్రత్యక్షంగా చూస్తున్న మీకు ఎలా ఉంది? అక్కడ అలంకరణ కావచ్చు, అమరవీరుల స్తూపాలకు అక్కడ ఎలాంటి ఏ రకంగా అక్కడ ఏర్పాట్లు చేశారు? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఇక్కడ తెలంగాణ అంతా సిద్ధమైంది. గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి 9:55 ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించబోతున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నేతలంతా గన్ పార్క్ చేరుకుని అమరవీరులకు నివాళి అర్పిస్తున్నారు. ఇవాళ 3 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల త్యాగ ఫలం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సకల జనులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ 3 సంవత్సరాల పూర్తయిన సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణలో ప్రజలు ఆశించిన తెలంగాణ కోసం పాటుపడాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఈరోజు నిజానికి చెప్పాలంటే ఆ రోజు కాంగ్రెస్ బిల్లు పెట్టిన బీజేపీ పార్టీ మద్దతిచ్చి 166 మంది సభ్యుల మద్దతిచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు సుష్మా స్వరాజ్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ఆ రోజు అరుణ్ జైట్లీ గారు కానీ, గన్ పార్క్ దగ్గర ప్రతి అన్ని పార్టీలకు చెందిన నేతలంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. 3 సంవత్సరాల పాలన పూర్తి 4 సంవత్సరాలకి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా ఏం చెప్తారు? ఒకటండి, ఆశించిన మా నిధులు మాకు, మా నియామకాలు మాకు, మా నీళ్లు మాకు అనే దాంట్లో ప్రజలకు అందించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితాలు ఈరోజు కేవలం ఒక కుటుంబమే అనుభవిస్తుందని బీజేపీకి సంబంధించిన నేతలే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా గన్ పార్క్ దగ్గర చేరుకొని ఇప్పటికే నివాళులు అర్పిస్తున్నారు. మనం చూడొచ్చు గన్ పార్క్ అమరవీరుల స్తూపాన్ని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అసువులు బాసారు. తెలంగాణ విద్యార్థుల త్యాగానికి ఫలితంగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపాన్ని కూడా చాలా సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల పూర్తిగా ఏర్పాట్లు జరిగాయి. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో ఉన్న అందరూ తెలంగాణ వాసులు, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులంతా కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి కూడా పూర్తిగా సిద్ధమయ్యారు. 9:55 ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి వచ్చి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్స్కు వెళ్తారు. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలంతా కూడా గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించడానికి పూర్తిగా సిద్ధమయ్యారు. పూర్తి భారీ బందోబస్తు ఏర్పాట్లయితే జరిగాయి. గన్ పార్క్ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వాళ్ళందరినీ గుర్తుంచుకుంటూ ఏ లక్ష్యాల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవడం జరిగిందో ఆ లక్ష్య సాధన కోసం అడుగులంతా ముందుకు పడాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఇక్కడ కోరుకుంటున్నారు. మనం చూడొచ్చు, నేతలంతా కూడా పూర్తిగా నివాళులు అర్పిస్తున్నారు. ఇది గన్ పార్క్ దగ్గర తాజా పరిస్థితి.
రైట్, మనం చూస్తున్నాం దృశ్యాల్లో గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపాన్ని అలంకరించిన దృశ్యం మనకు కనిపిస్తోంది. చక్కగా పూలతో అలంకరించారు. ఈసారి చాలా అంగరంగ వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. పూర్తిగా పండగ వాతావరణం నెలకొని ఉంది. నగరం అంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక రాత్రి టైంలో చూడాలి, పూర్తిగా నగరం విద్యుత్ దీపాలతో కళకళలాడబోతోంది. ప్రస్తుతం పూలతో మనకు అందంగా కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఇక్కడ 9:55 అక్కడ నివాళులర్పించడానికి కేసీఆర్ వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడి నుంచి తర్వాత పరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణ అవతరణ దినోత్సవం ఈ రోజు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇలా 3 రోజులు చాలా వైభవంగా జరపడానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. కేవలం హైదరాబాద్ వాసులే కాదు, తెలంగాణ వాసులు ఇక్కడున్న వాళ్ళు మాత్రమే కాదు, దేశంలో ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నా తెలంగాణ వాసులు ఇక్కడికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లిని